రీసెంట్గా 1 వీక్ బ్యాక్ వెళ్ళా. ఆమె అంత నెగ్లెక్ట్ ఉందంటే డాక్టర్ గారు ఈవినింగ్ టైంలో ఉంది. అసలుకు యాక్సిడెంట్ అయి జరిగింది. స్కూటీలో పడాడు అబ్బాయి, అనంతలక్ష్మి అబ్బాయి. ఎవరైనా కానీ స్టూడెంటే కదా, ఇట్లా చేయి కూడా పట్టుకోవట్లేదు. నేను పోయి అరిసినా కూడా ఆమె ఏం గట్టి మాట్లాడతావు అంటుంది. అంటే ఎంత నెగ్లెక్ట్గా ఉన్నారు మేడం. అంటే పిల్లల ప్రాణము అసలు మీకు ఎటువంటి సంబంధం లేదా? ఆమె ఇంతమంది పిల్లలు వచ్చినారు, ఎందుకు రావట్లేదు ఇక్కడికి? ఎందుకు రావట్లేదు? ఎంత శాలరీస్ అంతా వాళ్ళకి శాలరీస్ ఎంత ఇస్తున్నారు మీరు? పార్ట్ టైమే వాళ్ళు రెగ్యులర్ రావాలి. అసలు అంబులెన్స్ ఎన్ని రోజులు థర్మామీటర్ కూడా లేదు మేడం. ఫీవర్ అసలు అంటే అట్లీస్ట్ థర్మామీటర్ కూడా ఉండాలి కదా. ఫీవర్ ఉందా లేదా, బ్లడ్ టెస్ట్ చేస్తేనేమో బ్లడ్ టెస్ట్ ఎక్విప్మెంట్స్ అయితే ఏమీ లేదు మేడం. బ్లడ్ టెస్ట్ సార్ ఎవరు లేరాడ, నర్సు కూడా లేరు. వెళ్ళిపోయారు కదా, ఎక్కడున్నారు అమ్మాయి? నిన్న వాళ్ళ రూమ్మేట్స్, పక్కన క్లాస్మేట్స్ అందరితో మాట్లాడాను నేను. వాళ్ళందరూ థర్మామీటర్ కూడా లేదు మేడం. ఫీవర్ అసలు అంటే అట్లీస్ట్ థర్మామీటర్ కూడా ఉండాలి కదా. ఫీవర్ ఉందా లేదా, బ్లడ్ టెస్ట్ చేస్తేనేమో బ్లడ్ టెస్ట్ ఎక్విప్మెంట్స్ అయితే ఏమీ లేదు మేడం. బ్లడ్ టెస్ట్ సార్ ఎవరు లేరాడ, నర్సు కూడా లేరు. వెళ్ళిపోయారు కదా, ఎక్కడున్నారు అమ్మాయి? నిన్న వాళ్ళ రూమ్మేట్స్, పక్కన క్లాస్మేట్స్ అందరితో మాట్లాడాను నేను. వాళ్ళందరూ హైయర్ హాస్పిటల్స్ రెఫర్ చేస్తామండి. అప్పుడున్న మనకున్న పరిస్థితుల్లో అన్నింటికి సమాధానం ఉంది. హైయర్ హాస్పిటల్స్ రెఫర్ చేస్తామండి. అప్పుడున్న మనకున్న పరిస్థితుల్లో అన్నింటికి సమాధానం మిగిలిన వసతులు అంటారా డెఫినెట్ గా నేను యాక్షన్ తీసుకొని వెంటనే ఇప్పుడు టైమింగ్స్ ఇప్పుడు పిలిపించాను డాక్టర్స్. ఇప్పుడు పిలిపించి టైమింగ్స్ మార్చి ఏ విషయం చెప్పినా గానీ చేద్దాం చూద్దాం అనే చెప్తారు కానీ అదైతే జరగదు. ఈ పారామెడికల్ వాళ్ళతో 24 అవర్స్ రన్ చేస్తాను హెల్త్ సెంటర్. అంటే తక్కువ స్టాఫ్ ఉన్నా కూడా మన దగ్గర ఉన్న స్టాఫ్ కూడా న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే, చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే, కల్పించాలి విద్యార్థులకు మౌలిక వసతులు వెంటనే, విద్యార్థులకు మౌలిక వసతులు వెంటనే, న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే, చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యూనివర్సిటీ యంత్రాంగం, యూనివర్సిటీ యంత్రాంగం, యూనివర్సిటీ యంత్రాంగం చేయాలి మాధురి కుటుంబానికి. down.
న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే కల్పించాలి విద్యార్థులకు మౌలిక వసతులు వెంటనే కల్పించాలి విద్యార్థులకు మౌలిక వసతులు వెంటనే న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యూనివర్సిటీ యంత్రాంగం యూనివర్సిటీ యంత్రాంగం యూనివర్సిటీ యంత్రాంగం న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి మాధురి గారి కుటుంబానికి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి ఏర్పాటు చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి మాధురి గారి కుటుంబానికి న్యాయం చేయాలి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ నిర్లక్ష్య వైఖరి యూనివర్సిటీ నిర్లక్ష్య వైఖరి మాధురి గారి కుటుంబానికి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి ఏర్పాటు చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను న్యాయం చేయాలి మాధురి గారి కుటుంబానికి మాధురి గారి కుటుంబానికి న్యాయం చేయాలి యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల పట్ల యూనివర్సిటీ నిర్లక్ష్య వైఖరి యూనివర్సిటీ నిర్లక్ష్య వైఖరి న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే కల్పించాలి విద్యార్థులకు మౌలిక వసతులు వెంటనే కల్పించాలి విద్యార్థులకు మౌలిక వసతులు వెంటనే న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి మాధురి కుటుంబానికి వెంటనే విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యూనివర్సిటీ యంత్రాంగం యూనివర్సిటీ యంత్రాంగం యూనివర్సిటీ యంత్రాంగం చేయాలి మాధురి కుటుంబానికి పోరాడతాం మాధురి గారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం మాధురి గారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు డౌన్ ద బ్లడీ అడ్మినిస్ట్రేషన్ డౌన్ ద బ్లడీ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి డౌన్ ద బ్లడీ అడ్మినిస్ట్రేషన్ మాధురి గారి కుటుంబానికి మాధురి గారి కుటుంబానికి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పట్ల యూనివర్సిటీ మొండి నిర్లక్ష్య వైఖరి